ఆయుర్వేదం అంటే ఏంటి? అది ఏంటంటే మనము ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అని ఆయుర్వేదం అంటే పుణ్య పురాతన భారత సంస్కారం నుంచి పుట్టి పెరిగిన ఒక శాస్త్రం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సజ్జి డిసూసా, సిఎండి ఆఫ్ కేఎస్ఏసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏంటి. మన చాలామందికి అది ఏంటి అని కూడా తెలియదు. కొందరికి ఆయుర్వేదం అంటే వెంటనే చెట్టు వైద్యం, నాటు వైద్యం, అమ్మమ్మ వైద్యం అలాంటి కొన్ని థాట్ ప్రాసెస్ వస్తుంది. లేదా కొందరికి ఏంటంటే ఏదో ఆకలితో చేసిన ఏదో విద్య లేదా ఒక మంత్రం లేదా ఒక తంత్రం అలాగే అనిపించడం అనేది ఆయుర్వేదం గురించి అందరికీ ఒక అపోహ అనేది ఉంటుంది. మంచి చదువు, మంచి లోక పరిజ్ఞానం అంతా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి తెలుసు ఆయుర్వేదం అంటే పుణ్య పురాతన భారత సంస్కారం నుంచి పుట్టి పెరిగిన ఒక శాస్త్రం. అది ఏంటంటే మనము ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అని వేదాలు, పుణ్య పురాతన వేదాలు అథర్వణ వేదంలో ఒక ఉపవేదంలాగా పుట్టి పెరిగిన జీవశాస్త్రం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఆయుష్ది వేదం, ఆయుష్ది నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వాట్ ఈస్ ఆయుర్వేదం. అంటే చూడండి, ఆ పేరు పెట్టడంలో కూడా ఉన్న ఒక ఒక ఆలోచన విధానం ఎంత శ్రేష్టమైన, ఎంత అద్భుతమైన ఆలోచన విచారం. భారత సంస్కారంకి, భారతం రాష్ట్రానికి మనకి ఎట్టు విధంగా ఉన్న ఒక వైద్య సంప్రదాయం కావాలో అది హోలిస్టిక్గా ఒక శరీరానికి చేసిన వైద్యం కాకుండా శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు దానికి ఉన్న ఈక్విలిబ్రియం, ఒక బ్యాలెన్స్ ఈజ్ వాట్ ఈస్ ఆరోగ్యం అని మొట్టమొదటిసారిలో చెప్పిన ఒక శాస్త్రం. ఆరోగ్యం అంటే ఏంటి? మీకు ఆరోగ్యం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు జ్వరం లేదు లేదా ఎటు విధంగా జబ్బు లేదంటే ఆరోగ్యం అని అనుకుంటున్నారా? కాదు. రోగం లేనంత మాత్రాన మనకన్నీ ఆరోగ్యం ఉన్నట్టు కాదు. రోగం లేకపోవడం మాత్రం కాదు, మనసు, శరీరం, ఆత్మ ఈ మూడు వ్యవస్థది అత్యద్భుతకరమైన ఒక బ్యూటిఫుల్ హార్మోనియస్ ఎక్సిస్టెన్స్ ఉన్నప్పుడే మనకు అది ఆరోగ్యం అని చెప్పడం కుదురుతుంది. శరీరంకి, మనసుకి, ఆత్మకి ఎట్టు విధంగా ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా ఉన్న ఒక అవస్థ, దట్ ఈస్ కాల్డ్ హెల్త్. అలాంటి ఉన్న ట్రూ హెల్త్, నిజమైన ఆరోగ్యం ఇచ్చేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఏంటంటే మనకి శరీరం అనేది పంచభూత సిద్ధాంతంతో వచ్చిన ఒక కాన్సెప్ట్ అని చెప్పడం జరుగుతుంది. పంచభూతం అంటే మన ప్రకృతిలో ఉన్న ఎయిర్, ఈథర్, ఫైర్, వాటర్, ఎర్త్ అని ఉన్న పంచమహాభూతం నుంచి ఉద్భవించిన ఒక పిండం అనేది మనిషిలో. సో అలాంటి మనుషులకి రోగ కారణం ఏదైతే కూడా దానికి చికిత్స కూడా ఇదే పంచభూతం నుంచి మాత్రమే రావాలి అని ఒక శాస్త్ర రూల్, ఒక నియమం వచ్చిన ఒక శాస్త్రం ఆయుర్వేదం. అదేవిధంగా ఏదన్నా ఒక రోగం వస్తే, ఇప్పుడు మనకి బయట నొప్పి, తిమిరు, మంట, వాపు ఇలాంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి కదా. ఆ లక్షణాలకు వైద్యం చేయకుండా ఆ లక్షణాలు వెనకాతలో ఉన్న జబ్బు ఏంటి అని అర్థం చేసుకొని ఆ జబ్బుని వేరు నుంచి తీసి పాడేసిన శాస్త్రం ఆయుర్వేదం. సో ఈ ఆయుర్వేదం గురించి చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అపోహలు ఏంటి తెలుసా?
ఆయుర్వేదం అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన చెట్టు వైద్యం, నాటు వైద్యం, అమ్మమ్మ వైద్యం అలాంటిది ఏదో ఒక చిన్న ఒక ఇదనేది ఒక అపోహ ఉండు. ఈ అపోహకి నేను ఫస్ట్ అది కాదు అని చెప్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు భారత రాష్ట్రములు 100 years ఎస్టాబ్లిష్డ్ అయిన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే CCIM సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండిజినస్ మెడిసిన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అనే కొత్త ఒక మినిస్ట్రీ కూడా రావడం జరిగింది ఇప్పుడు. సో అలాగే ఒక శాస్త్రం అనేది ఇది శాస్త్రీయంగా ప్రూవ్ చేసిన ఒక శాస్త్రం అనే ఒక రకంగా మారడం జరిగింది. ప్రతి ఒక్క మెడిసిన్ దానికి ఒక డ్రగ్ కంట్రోలర్ ఉంటుంది. అది ఆ డ్రగ్ కంట్రోలింగ్ బోర్డ్ సర్టిఫై చేస్తేనే ప్రతి ఒక్క మెడిసిన్ మార్కెట్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్సు స్కూల్ అయిపోయి ఇంటర్ అయిపోయి తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని ఎంట్రన్స్ రాసి MBBS, ఆయుర్వేద, హోమియో, యునాని ఇట్లాంటి అన్ని ప్రొఫెషనల్ దీనికి ఇంజనీరింగ్ ఎలా వెళ్తున్నారో అదేవిధంగా ఆయుర్వేదకి వెళ్ళడం జరుగుతుంది. అది 5.5 years కోర్స్ అయిపోయినాక బయటకి ఒక గ్రాడ్యుయేట్ BAMS బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అని ఒక గ్రాడ్యుయేట్ బయట రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో మళ్ళీ MD ఉంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, MS ఉంది, మాస్టర్ ఆఫ్ సర్జరీ. అట్లా కూడా ఆయుర్వేదంలో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుందన్నమాట. సో ఐ యామ్ డాక్టర్ సజీ డిసూసా. మై క్వాలిఫికేషన్ ఈజ్ BAMS, MS in Ayurveda, as well as I have done MD in alternative medicine. So KSAC హాస్పిటల్ గ్రూప్ అంటే గత 23 years నుంచి హైదరాబాదులో ప్రారంభమైన ఒక అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న 50 పడకలున్న ఏకైక ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో అక్కడ కూర్చొని మీకు ఆయుర్వేదంలో ఉన్న అపోహలు మనం ఫస్ట్ క్లియర్ చేస్తాం. ఫస్ట్ అపోహ నేను చెప్పాను, ఇది ఒక చెట్టు వైద్యం, కంటి వైద్యం, అది కాదు. ఇట్ ఈస్ అ వెరీ సైంటిఫికలీ ప్రూవ్డ్ మెడికల్ సిస్టమ్ నౌ. సెకండ్, ఆయుర్వేదం వాడితే వేడి ఎక్కుతుంది అని చాలామందికి వేరొక అపోహ ఉంటుంది. అయ్యో అది ఆయుర్వేదం అంటే వేడి, మరీ బాడీ అంత వేడి ఎక్కుతుందని. అది పార్షియలీ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో 3 రకంగా మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి హెర్బల్, ఒకటి హెర్బో మినరల్స్, థర్డ్ ఈజ్ బేసికలీ మెటాలిక్ ప్రిపరేషన్స్. సో హెర్బల్, మినరల్ మనకు అట్లా చేసుకోవాలి, హెర్బల్, మినరల్ అండ్ మెటాలిక్. సో హెర్బల్లో మినరల్ అంత మాత్రం ఉండదు, కానీ మెటాలిక్ ప్రిపరేషన్స్ ఏదన్నా ఆ మెడిసిన్స్ ఉంటుందంటే అక్కడ అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం బాడీ అగ్ని, మన బాడీది దహనం, మన డైజెస్ట్ చేసే ఆ అగ్ని కొంచెం పెరగడం జరుగుతుంది. అందుకే బాడీ హీట్ కొంచెం పెరిగినట్టు పేషెంట్స్కి అనిపిస్తుంది ఓన్లీ వెన్ దే టేక్ మెటాలిక్ ప్రిపరేషన్స్. అండ్ KSAC హాస్పిటల్, మన హాస్పిటల్లో అలా మెటాలిక్ ప్రిపరేషన్ ఇచ్చే ప్రసక్తి లేదు. వీ ఓన్లీ గో ఫర్ హెర్బల్. సో ఇక్కడ వేడి ఎక్కే ప్రసక్తి కూడా లేదు. దెన్ వేరొకటి కాన్సెప్ట్ ఏంటంటే ఆయుర్వేదం ఎక్కువ శాతం మన వాదం రిలేటెడ్ జబ్బులకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే కఫం ఎక్కువ అయిన దీనికి ఎక్కువ పనిచేస్తుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే వాదం, కఫం ఇది గురించి నేను పిత్తం గురించి మాట్లాడతాను. ఇట్లా ఉన్నప్పుడు బాడీ కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుండే అది మంచిది. బేసల్ బాడీ టెంపరేచర్ కొంచెం పెరిగిందంటే బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్స్తో సహా, జర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్ అట్లాంటిది అన్ని ప్యాథోజన్స్తో సహా బాకీ ఆ రోగం కూడా కంప్లీట్ నిర్వహణం చేయడానికి చాలా మంచి వాతావరణం క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అలా వేడి ఎక్కడం ఉండదు. బేసికలీ మెటాలిక్ ప్రిపరేషన్స్లో మాత్రం కొంచెం స్లైట్గా బాడీ టెంపరేచర్ ఎక్కువ అవడం అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ అపోహ ఏంటంటే ఆయుర్వేదం తీసుకుంటే పథ్యం చూడాలి అని. సో అయ్యో అది తినకూడదు, ఇవి తినకూడదు, అట్లా తినకూడదు, ఇట్లా ఉండాలి. సో ఇది ఏంటంటే పథ్యం అనేది ఎప్పుడు ఆయుర్వేదంకి కానీ, హోమియోకి కానీ, అలోపతికి కానీ, ఇంకొకటికి కాదు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ట్రీట్మెంట్ మొడాలిటీ. ఇట్ ఈస్ ఓన్లీ కనెక్టెడ్ టు ద డిసీజ్. ఇప్పుడు మీకు షుగర్ ఉందనుకోండి, మీరు ఇంగ్లీష్ వాడితే, ఆయుర్వేదం వాడితే, హోమియోపతి వాడితే, యునాని వాడితే, ఏది వాడితే కూడా తీపి తినొచ్చని అంటారా డాక్టర్స్? వద్దని కదా అండి. అది
ఎందుకంటే మీకు షుగర్ ఉంది బాడీలో, ఆర్ డయాబెటీస్ గారు డయాబెటిక్ పేషెంట్ కాబట్టి. అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్కి టొమాటో, పాలక్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లా కాల్షియం ఎక్కువ చేసే ఇది అవాయిడ్ చేయమని చెప్తారు. అంతే కదా. వై? బికాస్ యూ హ్యావ్ రీనల్స్ క్యాల్కులై, కిడ్నీ స్టోన్స్ ఉంది కాబట్టి. సో ఎప్పుడు పథ్యం ఈజ్ డిసీజ్ స్పెసిఫిక్, నాట్ ట్రీట్మెంట్ స్పెసిఫిక్, or not the Ayurveda or allopathy. It has nothing to do with it. ఆయుర్వేదంలో పథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అవుతుందంటే, ఒకటి మన కొన్ని వస్తువులు దూరం ఉంచితే త్వరగా మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి, అది ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. సెకండ్ ఏంటంటే, ఆయుర్వేద సేస్ యు ఆర్ వాట్ యు ఈట్, మీరేం తింటే అది మీరైనది. సో అలాగే కొన్ని వస్తువులు మనం దూరం ఉంచితే మన ఆరోగ్యానికి అది ఇంకా మంచిది. ఇప్పుడు మనం చెప్తారు కదా, జంక్ ఫుడ్స్ వద్దు, అవి పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా లాంటి ఎరేటెడ్ డ్రింక్స్ వద్దు. అది ఏంటంటే మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి. సో అదే విధంగా కొన్ని ఫుడ్, ఇప్పుడు వాదం ఎక్కువ ఉన్న కేసెస్లో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తారు. సో నేను ముందు వాదం, పిత్తం, కఫం అని రకరకాల ఇదులు చెప్పడం జరిగింది. అది ఏంటంటే, ఆయుర్వేదంది బేసిక్ 3 ఫండమెంటల్స్ ఈజ్ వాత, పిత్త, కఫ. ఒక శరీరంకి వాదం, పిత్తం, కఫం అని 3 ప్రకృతిస్ ఉందన్నమాట. ఈ ప్రకృతిలో ఇప్పుడు ఒకరికి ఎయిదర్ వాదం ఆర్ కఫం ఆర్ పిత్తం మాత్రమే చాలాసార్లు ఉండదు. ఇట్ విల్ బి మిశ్ర ప్రకృతిస్ ఎక్కువసార్లు. అంటే వాదం కఫం, వాదం పిత్తం, వాదం ఇది కఫం పిత్తం, అట్లా పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్లో ఒక్కొక్క శరీర ప్రకృతి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆయుర్వేదంలో దిస్ 3 హ్యూమర్స్, వాత, పిత్త, కఫ, ఇది ఏదన్నా ఎక్కువ అయితే మనకు రోగం వచ్చినట్టు, అవి 3 సంతులిత, సమానంగా, ఈక్విలిబ్రియంగా ఉండే ఒకరు పూర్ణ ఆరోగ్యంతో ఉంది అని కూడా అర్థం. మనం అదేవిధంగా ఆ వాత, పిత్త, కఫంని మన కాలం ప్రమాణం, ఒక రోజు మనం లేచినప్పుడు ఉన్న దీన్ని బట్టి కూడా మనకి డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే, పొద్దున ఎర్లీ మార్నింగ్ ఈజ్ కఫం, మనం లేచినప్పుడు కొంచెం కఫం మీకు తెలుసు. మధ్యాహ్నం భోజనం అని ఆ టైంకి పిత్తం, అందుకే ఆకలి వేయడం, కొంచెం అగ్రెసివ్నెస్ అల్లివేయని. తర్వాత రాత్రికి వచ్చినప్పుడు వాదం, ఒక టైర్డ్నెస్, వీక్నెస్, ఇవన్నీ కొంచెం చలి ఇట్లాంటి. సో ఇవన్నీ వాత ప్రకృతి. సో ఒక దినం, ఒక రోజులు కూడా మార్నింగ్ కఫ ప్రకృతి ఉంటుంది, మధ్యాహ్నం పిత్త ప్రకృతి ఉంటుంది, ఈవినింగ్ వాత ప్రకృతి ఉంటుంది. అలాగే ఒక పురుషాయుస్సులు కూడా మనం బాల్యం, చిన్నప్పుడు కఫం, మీరు చూడండి చిన్నపిల్లలకి ఎప్పుడు కఫం రిలేటెడ్ జబ్బులు ఎప్పుడు వస్తూ ఉంటుంది. యువకుడికి పిత్తం, యువకుడు అనేది ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది, ఒక గుర్రంలాగా పరిగెత్తుకోవాలని ఎప్పుడు ఒక జోష్లో ఉన్న ఒక ఏజ్ గ్రూప్ అంటే మన వాట్ యు కాల్ అస్ యూత్. సో వాళ్ళకి అలాంటి జబ్బులు ఎక్కువ రావడం అనేది ఉంటుంది. వయసు అయినప్పుడు, కొంచెం ఏజ్ అయినప్పుడు వాతం, జాయింట్ పెయిన్స్, ఆ పెయిన్స్, ఈ పెయిన్స్, కదలడకడం ఇబ్బంది, నరాలు వీక్నెస్, ఇట్లా రావడం జరుగుతుంది. సో ఈ వాదం, పిత్తం, కఫంకి ఆయుర్వేదంలో ఎంత చక్కటి వివరణలు చెప్పడం, కాల ప్రమాణంతో, ఒకరి పురుషాయుస్తో, మళ్ళీ అది 3 హ్యూమర్స్ బాడీలు ఏ కాలంలో కూడా సమానంగా ఉండే, ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉండే, ఎటు విధంగా రోగం ఉండదు. అది ఏదన్నా వాదం ఎక్కువ, లేదా కఫం ఎక్కువ, లేదా పిత్తం ఎక్కువ, లేదా 2 కలిసి ఎక్కువ, ఏదన్నా ఎక్కువ తక్కువ పోయిందంటే ఆ వ్యక్తికి రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. సో ఏది ఎక్కువ పోయింది, ఏది తక్కువ అయింది, దాన్ని ఈక్విలిబ్రియం తీసుకురావడమే ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ చేయాలి. ఇది చేయడంతో పాటు ఆటోమేటికలీ మన జబ్బులు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ చికిత్సకి వస్తే, చికిత్స ఆయుర్వేదంలో 2 విధంగా ఉంటుంది. ఒకటి శోధనం, ఒకటి శమనం. శమనం ఏంటంటే మనం ఏదో టెంపరీ కొంచెం కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం, మందుల ద్వారా తగ్గేది. సెకండ్ శోధనం, మొత్తం ఆ బాడీలో ఏది ఇరుక్కుపోయిందో, ఏది దోషం ఇరుక్కుపోయిందో అది మొత్తం సాఫ్ చేయడం, అట్లా ఉండదు అనమాట. ఆ సాఫ్ చేయడం దానిలోనే ఆయుర్వేదంలో పంచకర్మ కమ్స్ ఉండే బిగ్గర్ ప్లే.
రోల్ ప్లే. పంచకర్మ ఏంటి, చాలామంది మనం ఆయుర్వేదిక్ సెంటర్ అంటే చూసుకో ఉండొచ్చు, ఈ పంచకర్మ అని బోర్డు పెట్టుకొని చేస్తున్నారండి. అది అన్ని పంచకర్మ సెంటర్ అని. చాలామంది అనుకుంటారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పోవాలంటే పంచకర్మ చేయాలా అన్నది, అది వేరొక అపోహ. మీరు చేసేది పంచకర్మనే కదా అని అడిగేది. పంచకర్మ ఈజ్ పెంటా బయో ప్యూరిఫికేషన్ ప్రాసెస్. 5 రకాలుగా బాడీని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ఈజ్ పంచకర్మ. ఒకటి నస్యం అండి. నస్యం ఏంటంటే మన సైనస్లో ఇక్కడ హెడ్లో స్కల్ లోపల ఉన్న ఎంటీ స్పేసెస్ ఉన్న ఏదైనా దోషంని సాఫ్ చేయడానికి ఉన్న ట్రీట్మెంట్, ఒక శోధన కర్మ. అది ఆ దోషంని బయట తోసేయడం అనేది దానికి ఉన్న ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్, ఒక పంచకర్మ నస్యం. దెన్ వమన, అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్లో ఏదైనా దోషాలు ఉంటే అది వాంతులు చేసి బయట తీసుకువచ్చి సాఫ్ చేయడం అనేది అదొకటి వమన. దెన్ విరేచన, ఆ మిడిల్ డైజెస్టివ్ ట్రాక్లో ఏదైనా దోషాలు వచ్చి ఉంటుందంటే అది మొత్తానికి విరేచనం చేసి అది మొత్తం ఫ్లష్ అవుట్ చేసిన విరేచన. 4th ఏంటంటే వస్తి, మన లోవర్ డైజెస్టివ్ ట్రాక్లో ఏదైనా దోషం ఇరిగిపోయిందంటే మెడికేటెడ్ ఇనిమా ద్వారా అవి మొత్తం బయట తీయడం అనేది. 5th పంచకర్మ ఏంటంటే రక్తమోక్షం. మన బాడీలో ఎక్కడన్నా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ క్లాట్స్, గడ్డలు, అది ఏదైనా ఇన్ఫెక్షన్ అదన్నా లోకలైజ్డ్ ఉండే అవి అన్నీ బయట తీయడం, ఆ రక్తంని బయట తీసేయడం అనేది రక్తమోక్షం. ఇవే 5 కర్మాస్. దీస్ ఆర్ కాల్డ్ పంచకర్మాస్. ఓకే, సో ఆయుర్వేదం చేసుకోవడం అంటే వెంటనే పంచకర్మ అని కాదు.